హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మా పిల్లల పుట్టు వెంట్రుకల కోసం అహోబిలం వెళ్ళామన్నమాట. సో ఆ అహోబిలం వ్లాగ్ని అండ్ అలాగే మా పిల్లల పుట్టు వెంట్రుకల వ్లాగ్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ రోజు మార్చి 23 సాటర్డే వచ్చింది. మేమందరం అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంట్లో దేవునికి నైవేద్యం చేసుకొని పూజ చేసుకున్నాం. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికి ఇంట్లోనే 3 కత్తెరలు ఇచ్చేసి ముడుపులాగా కట్టాము. ఇక టెంపుల్లో పుట్టు వెంట్రుకలను ఇచ్చేసి ఈ ముడుపులను దేవుని హుండీలో వేసాము. ఈ ముడుపులలో పిల్లల పుట్టు వెంట్రుకలతో పాటు 101 రూపాయి అండ్ అలాగే అక్షింతలు వేసి ముడుపులాగా కట్టుకున్నాము. ఇక ఇంట్లో ఆచారాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేమందరం అయితే అహోబిలంకి స్టార్ట్ అయిపోయాము. మేమైతే కరెక్ట్గా 11 o'clock ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి 2 o'clock అయింది. ఎగ్జాక్ట్గా 3 hours పట్టిందనమాట మాకైతే. ఈ అహోబిలం కర్నూలు డిస్టిక్ ఆలగడ్డ మండలం చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఈ అహోబిలం హిందూ యాత్రికులకే కాక ఒక పర్యాటక కేంద్రంగా కూడా ఉంటుంది. ఈ అహోబిలం మెయిన్గా వైష్ణవ యాత్రికులకు ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. అలా అహోబలం అనడానికి రీజన్ ఏంటి అంటే ఆ నరసింహస్వామి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది. ఈ అహోబిలంలో 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. ఆ నరసింహస్వామి తన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాల్లో ప్రకటించాడు కావున నవనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు కానీ ఆ ఆలయ ప్రాశస్త్యం అమోఘమైనది. అహోబిలం వెళ్ళిన భక్తులు ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం 2 పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. అహోబిలంలో ప్రధానమైనది భవనాశిని నది. లక్ష్మీ నరసింహుని పదసరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభూగా వెలసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి. ఫైనల్గా మేమందరం అయితే ఇక్కడ అహోబిలం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ లోపలికైతే వెహికల్స్ అలో లేదు. పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ని పార్క్ చేసేసి టెంపుల్కి వెళ్ళాలి. మనం వచ్చిన వెహికల్స్లో కాకుండా టెంపుల్ దగ్గరికి అయితే అక్కడ ఒక బస్సు ఉంటుందన్నమాట. సో ఆ బస్సులో వెళ్ళొచ్చు. ఆ బస్ కూడా ఫ్రీ బస్సే, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం వెహికల్స్ పార్క్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి అయితే 1 kilometer అలా ఉంటుంది. బస్సులో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం కిక్కిరిసినట్టు ఉంటుందన్నమాట. అంత రష్గా ఉంటుంది. మేమందరం అయితే బస్సులోనే వెళ్ళాము. చాలా రష్గా ఉన్నింది ఆ రోజైతే. 1 kilometerగా పర్లేదు నడుచుకుని వెళ్ళొచ్చు అనుకునే వాళ్ళకి చక్కగా మంచిగా రోడ్ కూడా ఉంది, కాలినడకన వెళ్ళొచ్చు. మేము వెహికల్స్ పార్క్ చేసిన పక్కనే అన్నదాన కార్యక్రమం కూడా చేశారనమాట. మా వాళ్ళందరూ కలిసి ఇక్కడే భోంచేశారు. ఆ రోజు నేను మా ఆడపడుచు మాత్రం ఫాస్టింగ్ ఉన్నాము. మిగిలిన వాళ్ళందరూ భోంచేశారు. ఇక అక్కడ ఫుడ్ తినేసి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇక్కడ సేమ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ లాగే ఉన్న ఇతన్ని చూసి మేము రియలా లేదా స్టాచ్యూనా అనుకొని కొంచెం సేపు అయితే ఆగాము. సేమ్ స్టాచ్యూ లాగే నిల్చొని ఉన్నారు కదా, ఎంత కష్టమో కదా అలా ఉండడం కూడా. రియల్లీ గ్రేట్ కదా. ఫైనల్గా మేమందరం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మనం ఎక్కిన బస్సు అయితే ఇక్కడ ఆఫ్ చేసేస్తారనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఆ స్టెప్స్ ద్వారా టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ ద్వారా టెంపుల్ లోపలికి వెళ్ళాలి. స్టెప్స్ ఏమి అంత ఎక్కువేమీ ఉండవు, అరౌండ్ 50 దాకా ఉండొచ్చు అంతే. ఫైనల్గా ఇదంతా టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఎగువ అహోబిలం అనమాట. ఈ భూమి మీద ఉన్న 4 దివ్యమైన నరసింహస్వామి క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. 50 స్టెప్సే అయినా ఈ ఎండలో అన్ని స్టెప్స్ ఎక్కేసరికి కొంచెం సేపు అయితే రెస్ట్ కావాలనిపించింది. సో ఇక్కడైతే మేము కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి మంకీస్ ఎలా ఉన్నాయో. ఇక ఇక్కడైతే పుట్టు వెంట్రుకలు తీసే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ పుట్టు వెంట్రుకలు తీసేదానికి టికెట్ అయితే తీసుకుంటాం కదా. సో మేమైతే ఆల్రెడీ టికెట్ అయితే తీసేసుకున్నాము. అండ్ అలాగే ఈ పుట్టు వెంట్రుకలు తీసిన వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్ట్రా మనీ అనేది కూడా ఇస్తాం కదా. అవి కాకుండా లోపలికి ఎంట్రీ కోసం కూడా కొంత అమౌంట్ అడిగారు. చాలా టూ మచ్ అనిపించింది మాకైతే. మరి ఏంటి ఇది అనేసి ఇక వాళ్ళతో వాదించలేక ఏమి చేసేది లేక వాళ్ళు అడిగిన మనీ ఇచ్చేసి పుట్టు వెంట్రుకలను అయితే తీయించేసాము. ఇక మా పిల్లల పుట్టు వెంట్రుకలు తీయించేసిన తర్వాత దేవుని దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. టెంపుల్ లోపల మొబైల్ అలో లేక నేనైతే ఏవి షూట్ చేయలేదు. ఆ అహోబిల నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత మేమైతే ఇక్కడ నరసింహస్వామి నామాలను అయితే వేయించుకుంటున్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వ్యూ అంతా టెంపుల్ పైన అనమాట. ఇదంతా ఎగువ అహోబిలం అనమాట. ఇక్కడైతే మేమందరం అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఆ అహోబిల నరసింహస్వామి వారు తన పెళ్లికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తారని అన్నారట. అవునా నిజమా అనుకుంటారేమో. అవునండి, తన పెళ్లికి తానే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించారు.
స్వామివారి కళ్యాణానికి స్వయంగా స్వామివారి ఆహ్వానించారా అనుకుంటున్నారా? అవునండి, ఎగ్జాక్ట్గా మేము వెళ్ళిన రోజే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అండ్ అలాగే మేము వెళ్ళిన రోజే చిన్న అహోబిలంలో స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. అహోబిలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని అయితే మాకు తెలియదు. ఆ రోజైతే నార్మల్గా మంచి రోజు అనుకొని వెళ్ళాము. సేమ్ మేము వెళ్ళిన రోజే దేవుని కళ్యాణం జరగడం మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆ అహోబిల నరసింహస్వామి వారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో 45 రోజులు సంచరిస్తాడట. అందుకనేసే పర్యట ఉత్సవాలు ఈ గ్రామాల్లో 45 రోజులు జరుగుతాయి. ఇక ఆ టెంపుల్ పైనంతా చూసేసి కొన్ని పిక్స్ అయితే తీసుకొని కిందకైతే వచ్చేసాము. ఇక్కడైతే మా అమ్మ, నేను, మా చెల్లి అండ్ అలాగే తినొచ్చేసి మా ఆడబడుచు. ఇక్కడ నేను షూట్ చేశాను కదా, దీని పక్కనే లడ్డు కౌంటర్ కూడా ఉంటుందన్నమాట. ఇక అక్కడ లడ్డూస్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమందరం అయితే కొంచెం సేపు ఈ వ్యూనంతా ఎంజాయ్ చేసాము. మేము వెళ్ళింది సాటర్డే అని చెప్పాను కదా, అండ్ అలాగే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయని చెప్పాను కదా. రష్ అయితే బాగానే ఉంది, బట్ కాకపోతే ఏంటి అంటే మాకైతే త్వరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎగువ అహోబిలంలో దర్శనం అయితే మాకైతే ఒక 15 to 20 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది మాకైతే. ఎందుకంటే రష్గా ఉంది అండ్ అలాగే బ్రహ్మోత్సవాలు కదా, సో లేట్ అవుతుందేమో అనుకున్నాము, కానీ ఫాస్ట్గానే అయిపోయింది అనమాట. ఇక ప్రతి టెంపుల్స్లో లాగే ఈ టెంపుల్లో కూడా టెంపుల్ సరౌండింగ్స్లో అనమాట ఇలా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే దేవునికి సంబంధించిన దేవుని ఫొటోస్ కానివ్వండి, పూజ సామాగ్రి కానివ్వండి, పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు, బొమ్మలు కానివ్వండి, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి. మేమైతే అవన్నీ చూసామంతే, బట్ అయితే ఏవి కొనలేదన్నమాట. బయట షాప్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాస్ట్ అయితే చాలా టూ మచ్గా ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మన లేడీస్ ఊరుకుంటారా చెప్పండి. కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే దిగువ అహోబిలంలో తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఏమీ తీసుకోలేదు. ఇక అవన్నీ చూసుకొని టెంపుల్ కిందకి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఎందుకంటే అక్కడికే రిటర్న్ బస్ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కోనేరు. అప్పుడైతే ఫుల్ వాటర్ అయితే ఉండేయంట, ఇప్పుడైతే అంతగా వాటర్ అయితే లేవు. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పుడు బస్లోనే వచ్చామన్నమాట. టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు బస్లో వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే ఫుల్ రష్గా ఉందన్నమాట. సో అందుకని అయితే నడుచుకుంటూనే వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బస్లో వెళ్ళాం కాబట్టి అంతగా అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే బస్ మొత్తం ఫుల్ రష్గా ఉంది కాబట్టి. వెళ్ళేటప్పుడు మాత్రం ఈ వ్యూనంతా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ ఈ అహోబిలం పైన ఎగువ అహోబిలంలో వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఒకవేళ మీరు అహోబిలం వెళ్ళినట్లయితే ఎగువ అహోబిలంతో పాటు దిగువ అహోబిలంకు కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఈ ఎగువ అహోబిలంలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న తర్వాత దిగువ అహోబిలంకు కూడా వెళ్ళాము. ఈ వీడియో కంటిన్యూషన్ అండ్ అలాగే దిగువ అహోబిలం వ్లాగ్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోయింది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటి అంటే నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.